ఇక పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్లను విడుదల చేయాలంటూ టీపీడీపీఎంఏ ఆధ్వర్యంలో ఎఫ్ఎస్ఐ అదేవిధంగా పీడీఎన్యూ ఏఎస్ఎఫ్ఐ విద్యార్థులు సంఘాలు నిరసన తెలిపాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మదర్ తెరిసా సెంటర్లో రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. విద్యార్థులకు సంబంధించి ఉపకార వేతనాలు, ఫీజు రింబర్స్మెంట్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులను ప్రభుత్వం చెల్లించడం లేదని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో కళాశాలల నిర్వీర్యంలించలేని పరిస్థితి నెలకొందని డోలి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలను విడుదల చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక ఆందోళనలో ప్రైవేటు కళాశాల నిర్వాహకులు, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. పేద విద్యార్థులు చదువుకుంటున్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో చదువుకుంటున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల యొక్క స్కాలర్షిప్ గత ప్రభుత్వం ఇవ్వకుండా ప్రచారం చేయడం ఫలితంగానే మరి విద్యకు దూరమైనటువంటి పరిస్థితి దళిత, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల పక్షాన మరి చాలా పరిస్థితులు ఎదురైనాయి. అదే విధంగా ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ ప్రైవేట్ యాజమాన్యాల విద్యార్థులు, మేధావులు అనేక మంది ఆ ప్రభుత్వం పోవాలని చెప్పేసి దీర్ఘకాలం పోరాటం చేసి ఆ ప్రభుత్వ అధికారాన్ని దించేయడం జరిగింది. ఈ రోజు వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరి రావడానికి క్రియాశీలకమైనటువంటి భూమికను పోసి అనేక మంది మేధావులు, ప్రతిపక్ష నేతలు, పార్టీలు అవన్నీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 నెలలు అయినప్పటికీ కూడా ఇంకా మరి స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం ఫలితంగా